చెంచులు ముఖ్యంగా కర్నూలు మరియు ప్రకాశం జిల్లాలో విస్తరించున్న నల్లమల్ల అడవుల్లో నివసిస్తారు. వీరు తమ పూర్వీకుల్ని ఆది చెంచులు అని పిలుచుకుంటారు. పురాణాల ప్రకారం అహోబిలంలోని నరసింహస్వామి చెంచు యువతి అయిన చెంచితను వివాహమాడారని చెప్పుకుంటారు. వీరి గురించి మనుస్మృతిలో కూడా చెప్పబడి ఉంది. మతం విషయానికొస్తే వీరు పూర్తిగా హిందువుల్లోని శైవిజాన్ని, వైష్ణవిజాన్ని అనుకరిస్తారు. శ్రీశైల మల్లికార్జున స్వామి, అహోబిలం నరసింహస్వామి వీళ్ళ బంధువులని చెప్పుకుంటారు. చెంచితను వివాహం చేసుకోవడం వలన లక్ష్మీ నరసింహస్వామి వీరికి బావగా పరిగణిస్తారు. వీరిలో కోయ చెంచులు, కొండ చెంచులు, చెంచు దాసరులు, యానాది చెంచులు, ఉర చెంచులు అనే ఉపజాతులు కలవు. వీరి సామాజిక వ్యవస్థ గురించి చూస్తే చెంచులు తమ తెగలోనే వివాహాలు చేసుకుంటారు. తెగలో వివిధ వంశాలు ఉంటాయి. ఒకే వంశంలో వివాహాలు ఉండవు. చెంచులలో తెగలను కులం, గోత్రం అని అంటారు. చెంచులలో వంశం స్థితిలో పెద్దగా తేడాలు లేవు. వీరి సంగీత పరికరాలు వచ్చేసి వెదురుతో చేసిన తప్పెట్లు వాడతారు. తర్వాత గిటార్ వలె ఉండే ఒక కిన్నెరను కూడా వాయిస్తారు. సొరకాయ బుర్రతో చేసిన నాగస్వరాన్ని కూడా వాడుతారు. చెంచులకు తెలిసిన ఒకే ఒక నృత్యాన్ని చెంచిత అంటారు. ఈ నృత్యంలో స్త్రీలు మరియు పురుషులు ఇరువురూ పాల్గొంటారు. చెంచులకు మరొక నాట్యం తెలుసు. దాన్నే కొండముచ్చు ఆట అని అంటారు. ఇందులో కేవలం మగవాళ్ళు మాత్రమే పాల్గొంటారు. మగవాళ్ళు తమ పిడికిలి బిగించి భుజాలను ఊపుతూ, గద్దవలె ఊపుతూ మోకాళ్ళపై వంగి నాట్యం చేస్తారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.